కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. ఇది మూల భాషలో మనం చూసినట్లయితే హెచ్చించు స్తుతులు అని రాయబడి ఉన్నది. అవును, మామూలుగా స్తుతించే స్థుతులు ఉన్నాయి, ఆయన నామాన్ని హెచ్చించే స్థుతులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసిందే, దేవుడు మనకి ఏదైనా మేలు చేసినప్పుడు ఆయనను మనం స్తుతిస్తూ ఉంటాం కదా. నిరుద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగం వస్తే ఆయనను స్తుతిస్తాం. గుడ్రాలతనంతో బాధపడుతున్నప్పుడు గర్భం తెరవబడితే ఆయనను స్తుతిస్తాం. ఇంకా అవివాహితులుగా ఉండి అందరి చేత అవమానించబడుతున్నప్పుడు వివాహం జరిగితే ఆయనను హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉంటాం. ఆ అప్పుల బాధల్లో ఉన్నప్పుడు దాని నుండి విడుదల కలిగితే, మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆరోగ్యం వస్తే స్తుతిస్తూ ఉంటాం. నిజానికి అది ఒక సాధారణమైన స్థుతి. అది సహజంగా ఎవరైనా చేయగలుగుతారు. మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అభివృద్ధి కలిగితే అది ఎవరైనా స్తుతించగలుగుతారు. బంధకాల్లో నుండి విడుదల కలిగితే అది ఎవరైనా స్తుతించగలుగుతారు. ఆశీర్వాదాలు వచ్చినప్పుడు స్తుతించుటలో గొప్ప విశేషం ఏమీ ఉండదు, ఎందుకంటే అది ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఒక క్రైస్తవునిగా మనం ఎలాంటి సందర్భాల్లో ఎలా ఉండాలి అంటే, కలవరంలో కూడా, దుఃఖంలో కూడా, గాఢంధకారపు లోయలో నడుస్తున్న స్థితిలో కూడా, సమస్తం మనకు విరుద్ధంగా నడుస్తున్నప్పుడు కూడా, అన్నీ కోల్పోయినప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు, అందరూ దూరం అయిపోయినప్పుడు, ఒంటరిగా మిగిలిపోతాం చూడండి. అటువంటి వాతావరణంలో కూడా ఎవరైతే స్తుతిస్తారో దేవుని, అది మహిమగల స్థుతి. అది ఆయన నామమును హెచ్చించే స్థుతి. అది ఉత్సాహ స్తోత్రములుగా ఉన్న స్థుతి. ఇలాంటి స్థుతి ఎవరైతే చేస్తారో వారి కొరకే ఈ మాట రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. ఆ ఉత్సాహ స్తోత్రములు ఎవరైతే అర్పిస్తారో వారి చేతిలో రెండంచెల గల వాడిగల ఖడ్గం ఉన్నది అని ఆయన వాక్యం సెలవిచ్చుచు ఉన్నది. ఆయన ఇచ్చిన ఆ రెండంచెల గల వాడిగల ఖడ్గము ద్వారా మనం అపవాదిని ఎదిరించగలుగుతాం, అనారోగ్యాన్ని పారద్రోలగలుగుతాం, అప్పుల నుండి విడుదల పొందగలుగుతాం, చీకటి నుండి బయటపడగలుగుతాం, బంధకాల నుండి జయం పొందగలుగుతాం, పోరాటాల్లో విజయం సాధించగలుగుతాం, శత్రువులను ఓడించగలుగుతాం. ఇదే ఒక గొప్ప రహస్యం. ఎటువంటి శ్రమలు ఎదురైనా ధైర్యంగా నిలబడగలుగుతాం, ఎటువంటి శోధనలైనా మనం ఎదుర్కోగలుగుతాం, దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడకుండా నిరీక్షణతో ఉండగలుగుతాం, విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. ఎప్పుడు ఆయనను మనం ఉత్సాహముతో స్తుతించినప్పుడు, శ్రమల్లో సహితము ఆయన నామాన్ని గణపరిచినప్పుడు మాత్రం మనం కూడా గణపరచబడతాం. బైబిల్లోని భక్తులు చూడండి, ఎగ్జాంపుల్గా మనం యోబు భక్తుని చూడొచ్చు. ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎటు దిక్కుతోచని పరిస్థితి. ఒక్క దినాన్ని 10 మంది కుమారులను పోగొట్టుకున్నాడు, కుమార్తెలను కోల్పోయాడు, పని వారినందరినీ పోగొట్టుకున్నాడు. తనకున్న సమస్తము సంహరించబడింది, తనకున్న సమస్తము దొంగిలించబడింది, తనకున్న సమస్తము చెరగొనిపోబడింది, తనకున్న జీవరాశులన్నీ నశించాయి. కానీ శత్రువులు వచ్చి పశువుల మందును అన్నిటినీ తీసుకొని పోయిన సాతాను అన్నిటినీ దొంగిలించి బాధాకరంగా తన జీవితాన్ని మలిచినా కూడా, చివరికి తన పక్కనే ఉన్నటువంటి భార్య కూడా, ఇంకనూ నువ్వు యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణం అవ్వచ్చు కదా, ఈ స్థితిలో కూడా నువ్వు ఎలా స్తుతిస్తున్నావు అని పక్కనే ఉండి సూటిపొట్టి మాటలతో బాధించినా కూడా, స్తుతిలో ఉన్న శక్తిని ఎరిగిన యోబు మాత్రం ఆ నిరుత్సాహ పరిస్థితుల్లో కూడా నిరీక్షణ స్తుతి చేస్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్థుతి కలుగునుగాక అంటూ నిరీక్షణతో ఆయనను స్తుతిస్తున్నాడు. అవును, క్రైస్తవులుగా మనం ప్రతిరోజు పలకవలసిన మాట రోమా 8:28. దేవుడు సమస్తం సమకూర్చి మేలు కలుగుటకి సమకూర్చి జరిగించుచున్నాడు. అక్కడ యోబుకి అదంతా కోల్పోయినప్పుడు బాధగా ఉండొచ్చు. చూస్తున్న వారికి కూడా ఏదో తప్పు చేశాడు యోబు, అందుకే అంత ఒకేసారి కోల్పోయాడు, అందుకే అంత పోగొట్టుకున్నాడు, అందుకే ఇది అతని యొద్ద నుండి తీసివేయబడి ఉన్నది అని అందరూ అనుకొని ఉండవచ్చు. కానీ ఎవరికీ అర్థం కాదు దేవుని ప్రణాళిక. మన తలంపుల వంటివి కావు కదా ఆయన తలంపులు, మన ప్రణాళికల వంటివి కావు కదా మన ఎడల ఆయన ప్రణాళికలు. అనుభవించుచున్న యోబుకు కూడా అర్థం అవ్వలేదు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో. కానీ ఆయనను స్తుతించాడు చూడండి. ఆ స్తుతి మాటను బట్టి యోబు సమస్తం ఉన్నప్పుడు ఏ రీతిగా స్తుతించాడో, కోల్పోయినప్పుడు కూడా ఉదయాన్నే లేవడం మానలేదు, ఉదయాన్నే బలులు అర్పించడం మానలేదు, ఉదయాన్నే ఆయన సన్నిధిలో గడపడం మానలేదు, ఆయనతో గడపవలసినంత సమయాన్ని గడపడంలో మానలేదు. మరి ఎక్కువగా గడిపాడేమో, మరి ఎక్కువగా స్తుతించాడేమో. కానీ
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అంటూ ఉదయాన్నే లేచి బలులు అర్పిస్తూ ఆయన సన్నిధిలో సమయం గడుపుతూ ఉంటుండగా ఆయన ఎంతైతే సాతాను దొంగిలించాడో రెండంతలుగా మరలా ఇచ్చాడు. హల్లెలూయా! స్తుతి మనం కోల్పోయిన దానిని మరలా రెండంతలుగా స్వతంత్రించుకునేందుకు మార్గం సరళము చేస్తుంది. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఎవరైతే స్తుతియాగము చేస్తాడో వాడు దేవుని రక్షణ కనబరుచున్నట్లు తనకు మార్గాన్ని సరళము చేసుకుంటున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ స్తుతియాగం అనే మాటని తెలుగులో స్తుతియాగం అని రాయబడింది. కానీ అదే మాట మనకు అర్థం అవ్వాలి అంటే ఇంగ్లీష్లో చూస్తే సాక్రిఫైస్డ్ ప్రైజ్ అని ఉంటుంది. అంటే మనకు స్తుతించాలని అనిపించదు. మనం వెళ్తున్న ఆ పరిస్థితిలో దేవుని ప్రశ్నించాలని అనిపిస్తుంది. కానీ ప్రశ్నించడానికి బదులుగా ఎవరైతే ఆయనను ప్రశంసిస్తారో, ఎవరైతే స్తుతించాలని లేనప్పుడు కూడా స్తుతియాగము చేయగలుగుతారో, స్తుతిస్తారో దానినే స్తుతియాగం అంటారు. పౌలుశీలలు బంధకాల్లో ఉండి చేసింది స్తుతియాగం. యెహోషాపాతు గారు ఆ యుద్ధ పోరాటంలో యుద్ధ భూమిలో నిలబడి అర్థం కాని ఆ వేళలో దిక్కుతోచని పరిస్థితుల్లో నీవే నా దిక్కంటూ ఆయన కృప నిరంతరం ఉండును అంటూ స్తుతియాగము చేశాడు. అందుకే గొప్ప విజయం వచ్చింది. పౌలుశీలలు జైల్లో ఉండి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా ఆ స్తుతియాగము చేసిన వేళలో దేవుడు గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు. యోబు భక్తుడు కూడా సాక్రిఫైస్డ్ ప్రైజ్ చేశాడు కాబట్టి రెండంతలుగా తిరిగి పొందుకోగలిగాడు. మనం అన్నీ బాగున్నప్పుడు స్తుతించడం చాలా సులభం, సహజం కూడా. కానీ అన్నీ కోల్పోయినప్పుడు, అన్ని విరుద్ధంగా నడుస్తున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా స్తుతించగలుగుతారు. కానీ ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో ఆ స్థితిలో ఎవరైతే స్తుతిస్తారో అది స్తుతియాగం. అప్పుడు పొందే ఫలితం రెండంతలుగా ఉంటుంది. అప్పుడు వచ్చే విజయం రెండంతలుగా ఉంటుంది. అప్పుడు వచ్చే ఘనత రెండంతలుగా ఉంటుంది. అప్పుడు నిజంగా దేవుని ప్రేమ మనపై అధికంగా ఉంటుంది. మన విశ్వాసం కూడా పెరుగుతుంది. ఉద్యోగం ఉన్నప్పుడు అన్నీ సాఫీగా జరుగుతున్నప్పుడు, అన్ని రోజులాగే జరుగుతున్నప్పుడు, అన్నీ సుఖంగా వెళ్తున్నప్పుడు, అన్నీ క్షేమంగా ఉన్నప్పుడు స్తుతించడం చాలా సులభం. అందుకే హబక్కుక్ అనే ప్రవక్త అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, పశువులు శాలలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, పంట పైరుకు రాకపోయినను నేను ఆయనను స్తుతిస్తాను, ఆయన యందు విశ్వాసం ఉంచుతాను, ఆయన యందు నిరీక్షణ కోల్పోను, ఆయనలో ఆనందిస్తాను అంటూ ఆయనను స్తుతిస్తున్నాడు. ఆ మాట ఈ రోజుల్లో మనకు అర్థం కాకపోవచ్చు. అదే మాటని మన భాషలోనికి ట్రాన్స్లేట్ చేస్తే, నాకు ఉద్యోగం లేకపోయినాను, నేను ఉద్యోగము చేసిన సరైన జీతం రాకపోయినాను, నాకు ప్రమోషన్ రాకపోయినాను, నా బిడ్డలు నా మాట వినకపోయినాను, నా ఆరోగ్యం నాకు సహకరించకపోయినాను, నా జీవితంలో ఏది అనుకూలంగా లేకపోయినాను, అన్ని విరుద్ధంగా ఉన్నాను, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నానో నేను ఆయనను స్తుతిస్తాను అని అర్థం. హల్లెలూయా! ఆ మాట మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా? ఆ మాట చెప్పడం ఒక ఎత్తైతే పాటించడం మరొకెత్తు. చెప్పడం సులభమేమో కానీ పాటించడం మహా కష్టమే. నిజానికి యుద్ధాలు ఎందుకు ఎదురవుతాయి? అందులో మన శక్తి ఎంతో పరీక్షించుకోవడానికే. అందులో మనం ఎంతగా పోరాడగలుగుతున్నాం, మన దగ్గర ఎంత యుద్ధ సామర్థ్యం ఉంది అని పరీక్షించుకోవడానికే. ఎవరైతే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటారో, ఎవరి దగ్గర ఎక్కువ శక్తి ఉంటుందో వారే విజయం సాధిస్తారు. మన జీవితంలో పరీక్షలు, పోరాటాలు, ఈ కోల్పోయే స్థితిగతులు, ఈ దూరమైపోయే పరిస్థితులు, అందరూ విడిచిపెట్టే పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఇటువంటి ఎన్ని ఎందుకు ఎదురవుతాయి అంటే ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితుల్లో మనం ఎలా రియాక్ట్ అవుతామో, మన విశ్వాసం ఎంత ఉంది, మనం ఎంతగా ఆయనపై ఆధారపడుతున్నాం, మనం ఎంత ఆయనను ప్రేమిస్తున్నాం, ఎంతగా ఆయన వాక్యం మనం గుర్తుంచుకున్నాము, ఎంతగా నెమరు వేసుకున్నాము, ఎంతగా పాటిస్తున్నాము, ఎంతగా మన విశ్వాసం ఆయన పైన ఉంది అని మనం పరీక్షించుకునే సమయం అది. మన సామర్థ్యం ఎంతో పరీక్షించుకునే సమయం అది. నిజంగా ఆ స్థితిగతుల్లో సైతం మన సామర్థ్యం సరిగ్గా ఉంటే, మన స్థుతి సరిగ్గా ఉంటే, మనం ఎంతైతే కోల్పోయామో దేవుడు దానికి రెండంతలుగా ఇస్తాడు. ఈరోజు మీ జీవితంలో ఏదైనా కోల్పోయారా? ఈరోజు మీ జీవితంలో అనారోగ్యమా, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులా, వ్యాధులా, నిరుద్యోగమా, గొడ్రాలుతనమా, అవివాహితులుగా బాధపడుతున్నారా, అవమానాలతో ఉన్నారా, నిత్యము నిందించబడుతున్నారా, అన్నిటినీ కోల్పోయిన స్థితిగతుల్లో ఉన్నారా, ఏ ద్వారాన్ని తట్టినా మూయబడినట్టుగానే ఉందా, ఎవరిని ఆశ్రయించినా ఏ సహాయం రావట్లేదా, నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నారా, కృంగిపోయినట్టుగా ఉందా, జీవితం అంతా ఎండిపోయినట్టుగా ఉందా? అయితే నిరీక్షణను కోల్పోవద్దు. ఆయనను స్తుతించి ఆ స్తోత్రాలను అల్పంగా ఎంచవద్దు. స్తుతిలో ఏముందిలే అని అనుకోవద్దు. దావీదు చూడండి, కొండ గుహలో ఉండి స్తుతించగా దేవుడు మరలా మహాచక్రవర్తిగా నిలబెట్టాడు. నాకే ఇన్ని సమస్యలా, నాకే ఇన్ని పోరాటాలా, నా జీవితమే ఇలా ఉందేంటి అని అనుకోకండి. యోబు భక్తునితో పోల్చుకుంటే ఆయన
అనుభవించిన ఒక్క దినపు శ్రమలు మన జీవితాంతం అనుభవించినా కూడా సరితూగవు. అంత మహాశ్రమలను అనుభవించిన గొప్ప యోబు భక్తుడు దేవుడు స్తుతించగా విడుదలివ్వలేదా? స్తుతించగా దేవుడు రెండంతలుగా మరలా ఇవ్వలేదా? మరి మనం కూడా అదే దేవుని స్తుతిస్తున్నాం కదా! అదే నామాన్ని స్తుతిస్తున్నాము కదా! దుఃఖ సమయంలో చేసే స్తుతికి గొప్ప ఫలితం ఉంటుంది. కోల్పోయిన స్థితిలో చేసే స్తుతికి గొప్ప ఫలితం ఉంటుంది. గొప్ప సాక్ష్యం పొందుకోగలుగుతాం. ఏది ఎలా ఉన్నా, నా జీవితంలో ఏది ఎలా సాగుతున్నా కూడా దావీదు వలె, ఒక యోబు వలె, నేను ఒక యెహోషాపాతు వలె నేను ఆయన నిత్యము స్తుతిస్తాను అంటూ ఒక తీర్మానం తీసుకుందాం. జీవితంలో ఏది ఎలా సాగుతున్నా కూడా ఈ ఒక్క మాట మర్చిపోకండి. ఈ ఒక్క మాటను గట్టిగా పట్టుకోండి. ఈ ఒక్క మాటను ప్రతిరోజు పలకండి. ఈ ఒక్క మాటను పదే పదే జ్ఞాపకం చేసుకోండి. విరుద్ధంగా ఏది జరుగుతున్నా, ఎవ్వరు ఎన్ని అన్నా, ఏది కోల్పోయినా, ఏది పోగొట్టుకున్నా, ఏది దూరం అయిపోయినా, ఏది ఎలా నడుస్తున్నా కూడా నా దేవుడు దీనిని నాకు మేలుగా మార్చగలిగినవాడు. నా దేవుడు నాకు మేలు కలుగుటకే సమస్తం సమకూర్చి జరిగించుచున్నాడు అని ఎప్పుడైతే పలుకుతామో, నిజంగా అది అపవాది దొంగిలించినా కూడా ఆ మాటను బట్టి దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆ ప్రతి కీడును కూడా దేవుడు మేలుగా మార్చగలిగిన సమర్థుడు. ప్రతి అవమానమును కూడా ఆశీర్వాదంగా మార్చగలిగిన సమర్థుడు. ప్రతి నిందను కూడా పూదండగా మార్చగలిగిన సమర్థుడు. ఆయన యందు విశ్వాసముతో సమస్తం మేలు కలుగుటకే ఈ రీతిగా జరుగుతుందని ఆయనను స్తుతించండి. తప్పక గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటారు.